గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఈ జర్నీలో డబ్బల్ మైండ్ సెట్స్ ఎలా ఉంటుంది? చాలా ఈజీగా అడిగేస్తున్నారు కమిట్మెంట్, లైక్ ఫిజికల్ కమిట్మెంట్స్. ఆర్ యూ రెడీ ఫర్ దిస్? సో డైరెక్ట్ గా కమిట్మెంట్స్, డైరెక్ట్ గా ఫిజికల్ నీడ్స్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. ఒకప్పుడు సెక్స్ కోసం పెళ్లి చేసుకుంటుండే, ఇప్పుడు పెళ్లి అవన్నీ తర్వాత. ఫస్ట్ ఇది మనల్ని నిజంగానే లైక్ చేసే వాళ్ళు ఉండడం, అంతే నెగిటివిటీ కూడా ఉంటుంది. మీరన్నా అనుకున్నా నేను చేస్తూనే ఉంటా వీడియోస్. గార్ద మీద వాన పడితే ఎద్దులు వేసుకున్నట్టు సమ్ టైమ్స్ అంతే. సో ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత బయట జనాలు గుర్తుపడుతున్నప్పుడు ఆ ఫీల్ ఎలా? మమ్మీ ఏజ్ వాళ్ళు, డాడీ ఏజ్ వాళ్ళు, నాకు నీలాంటి కూతురు ఉంటే బాగుండేది. ఆ ఫేస్ చాలా బాగుంది. ప్రతి కూతురికి మెయిన్ అందరికన్నా ఫాదరే ఇష్టం. ఎంత డ్రింక్ చేసిన నాన్న అయినా సరే కూతురికి నాన్నే. డాడీ ఏజ్ వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నాకు వాళ్ళలో డాడీ కనిపిస్తారా. సో ఎప్పుడైనా డాడీ డ్రీమ్ లోకి రావడం, డాడీ మాట్లాడడం, నేను ఏడ్చిన ప్రతిసారి నాకు డాడీ కళ్ళలోకి వచ్చి హగ్ చేసుకున్నట్టు వస్తుంది. మా డాడీ ఉండుంటే ఇలానే అడిగేవారేమో, డాడీ ఉండుంటే ఇట్లానే కనిపించేవాళ్ళు. చాలా ఇంటర్వ్యూస్ చూసాను. యూఆర్ రియల్లీ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తాం, ఎంతోమంది యూట్యూబర్స్ని చూస్తాం, ఎంతోమంది క్రియేటర్స్ని చూస్తాం. బట్ బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు, లేదు అంటే కైండ్ హార్టెడ్ అంటారు, లేదు అంటే ఇండిపెండెంట్ ఉమెన్ లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటూ ఉంటుంది. బట్ నాకైతే తన స్టోరీ, రియల్ స్టోరీ తెలుసుకున్న తర్వాత, తన వే ఆఫ్ టాకింగ్ చూసుకున్న తర్వాత నాకైతే చాలా 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 నచ్చి సో ఈరోజు సుమన్ టీవీకి పిలవడం జరిగింది. సో మరి ఈరోజు అను నాతో ఉన్నారు. సో అనుతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ అను గారు. హాయ్ మంజుషా, థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నారు ఇంతకి? ఎట్లున్నా బాగున్నానే చెప్పాలి కదా. ఫైన్. బాగున్నానని చెప్పాలని కాదు, బేసిక్గా ఎలా ఉన్నారు? నడుస్తుంది, ఏదో ఏదో నడిపిస్తున్నాం అంతే. కానీ హార్ట్ఫుల్ గా మాత్రం ఫైన్ అని రావట్లేదు. లేదు, రావట్లేదు కదా. అయ్యో, ఎందుకు హార్ట్ఫుల్ గా రావట్లేదు అని కానీ ఎమోషన్ అవుతున్నారు? లేదు లేదు, అంటే హార్ట్ఫుల్ గా రావట్లేదు అంటే చాలా డేస్ అయింది హార్ట్ఫుల్ గా ఎవరైనా అడితే ఫైన్ బాగున్నా అని చెప్పి కదా నేను కనెక్ట్ అయ్యాను కదా. ఎందుకంటే ఇది అలవాటు అయిపోయింది. నోటికి ఎవరైనా హౌ ఆర్ యు అని కానీ ఐఎమ్ ఫైన్, హౌ ఆర్ యు అని. నో ఐఎమ్ నాట్ ఫైన్ అని ఎవరు చెప్పరు. ఎట్లున్నా ఐఎమ్ ఫైన్ అంటే గుండె నిండా చాలా భారంగా ఉంది. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత సగం తీర్చేసుకుందాం. ఓకే, రెడీయా మరి? ఏమి అంటే క్లిష్టమైన ప్రశ్నలు అడగరు అని నేను అనుకుంటున్నా. మనకి అది రాదండి, అలా అడగలేనండి నేను. చూడండి, నా మొహం చూస్తే అలా అనిపిస్తుందా? మీ మొహం చూసి అనిపించట్లేదు కానీ మీ ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత అమ్మో ఈ క్వశ్చన్ నన్ను అడిగితే. చాలా ఇంటర్వ్యూస్ చూసాను. యూఆర్ రియల్లీ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. మీకు ఎవరైనా చెప్పారో లేదో తెలీదు, యూఆర్ డూయింగ్ గుడ్. ఎవరు చెప్పట్లేదు, నేను ఉన్నా కదా. ఐ కెన్ ఫీల్ దట్. థ్యాంక్ యూ అండి. బట్ అడగగానే ఇచ్చారు. సీరియస్గా ఒకటి చెప్తున్నా, అంటే ఇండిపెండెంట్ ఉమెన్ అనగానే చాలా వరకు ఇండివిజువల్గా బ్రతికేస్తే ఇండిపెండెంట్ ఉమెన్ అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అది కాదు. అంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని అన్నిటినీ చూసి గుడ్, బ్యాడ్, రైట్ ఫేస్, బ్యాడ్ ఫేస్, చుట్టూ మనుషులు ఎదవలే ఉంటారు. వాటిని అన్నిటినీ దాటి ఒక ఉమెన్ స్ట్రాంగ్ గా నిలబడ్డాన్ని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండిపెండెంట్ ఉమెన్ అంటారు. సో అందులో నేను తెలుసుకున్న అతి తక్కువ ఇండిపెండెంట్ ఉమెన్ లో మీరు ఒకరు. వాట్ ఐ ఫెల్ట్ మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, అంటే మీ వే ఆఫ్ టాకింగ్ చూసిన తర్వాత సూపర్ అనిపించింది. ఇంటరాక్ట్ అవ్వాలనిపించింది, ఇంకా తెలుసుకోవాలనిపించింది. సో చెప్పండి, ప్రాపర్ వరంగల్, చదువుకునేది వరంగల్? ఎస్, చదువుకోవడం అన్నీ వరంగలే. జాబ్ కోసం హైదరాబాద్ వచ్చా 2019లో. నా ఎంఎస్సి కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఇక్కడ జాబ్ స్టార్ట్ చేస్తూ, దెన్ మళ్ళీ కోవిడ్ వచ్చింది. వర్క్ ఫ్రమ్ హోమ్ లైక్ సేమ్ కంపెనీలోనే కంటిన్యూ చేస్తా. అండ్ ఇట్స్ బీన్ 5 months అనమాట జాబ్ క్విట్ చేసి. లైక్ ఐ వాంటెడ్ టు టేక్ అ బ్రేక్ ఇన్ లైఫ్. సో ఒక బ్రేక్ తీసుకుందామని చెప్పేసి తీసుకొని ఉండే, రిజైన్ చేసేసి. సో ప్రస్తుతానికైతే లైక్ ఆ బ్రేక్ కూడా చాలా నేర్పించింది. అండ్ ఇప్పుడు కాంటెంట్ క్రియేటర్గా, ఫుల్ టైమ్ కాంటెంట్ క్రియేటర్గా ఉందాము. ఐ డోంట్ నో ఇదెన్నాళ్ళు జరుగుతుందో తెలీదు, బట్ వాట్ ఎవర్, మనసుకు నచ్చింది చేద్దాము. జాబ్ చేయాలనిపించినప్పుడు జాబ్ చేసినాను, ఇప్పుడు ఫుల్ టైం ఉండాలనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేదన్నా చేయాలనిపిస్తే ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి ఒక చిన్న
పాజ్ జాబ్కి. బ్రేక్ ఇచ్చానన్నారు కదా, యా, తీసుకోలేదు, ఇచ్చారు. ఇచ్చాను. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది బ్రేక్? సో ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే ఆఫీస్లో కూడా లైక్ ఇట్స్ అ బిగ్ కంపెనీ. నాకు కంపెనీతో ఏం ప్రాబ్లం లేదు. ఒక కోట్ ఉంటుంది కదా, ఇట్స్ నాట్ ద కంపెనీ దట్ వి క్విట్, ఇట్స్ ద బాసెస్ దట్ వి క్విట్. సో అదనమాట. సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్అవుట్. అంటే ఎట్లా అంటే ఐటీ కంపెనీస్లో ఎట్లా వర్క్ అవుతుంది అంటే ద మోర్ యూ యాక్ట్, ఎంత ఎక్కువ ఫేక్ ఉంటే అంత బాగా మన జర్నీ ఉంటుంది. సో ఫేక్ చేయడం రాదు నాకు. సో నాకు కోపం ఉంటే దిస్ ఇస్ వర్కౌట్ అవ్వట్లేదండి ఇది అని. సో ఎట్లా అంటే కంపెనీ వైజ్ మనం కొన్ని కూడా చేయాలన్నమాట, మనకు నచ్చకపోయినా. సో ఆల్ ద వే చేస్తూ వచ్చా, బట్ దానికి ఒక లిమిట్ ఉంటుంది వేర్ ఇది అవ్వట్లేదు, మేబీ ఇది నేను యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు అని అనిపించిన పాయింట్ వచ్చినప్పుడు దెన్ ఐ థాట్ క్విట్ చేద్దాము, దిస్ ఇస్ నాట్ మై ప్లేస్ ఎనీమోర్. అండ్ అంటారు ఎక్కువ రోజులు కూడా ఒక ప్లేస్లో ఉండొద్దని. ఇట్స్ బీన్ 5 years ఒకటే ప్లేస్ ఒకటే కంపెనీలో ఉండి. సో నాకు అనిపించింది మేబీ స్విచ్ అవ్వాలేమో దేనికైనా, ఉండొద్దు అని చెప్పేసి దట్స్ హౌ నాకు బ్రేక్ తీసుకోవాలి అని అనిపించి బ్రేక్ ఇచ్చేసిన జాబ్కి. సో అలా బ్రేక్ తో అలా ఇలా start స్టార్ట్ అయింది. అయింది Yeah. జర్నీ Yeah, కదా. yeah. సో ఇన్ఫ్లుయెన్సర్ అయిన తర్వాత, Hmm. పబ్లిక్ లోకి రీచ్ అయిన తర్వాత, Hmm. ఒక మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత, బయట జనాలు గుర్తుపడుతున్నప్పుడు ఆ ఫీల్ ఎలా అనిపించింది? హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే బీయింగ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ ఈజ్ నాట్ ఈజీ అని కూడా అర్థమైంది. గుడ్ థింగ్స్ ఎన్ని ఉన్నాయో బ్యాడ్ థింగ్స్ కూడా ఈక్వల్లీ ఉన్నాయన్నమాట. లైక్ ఫేమ్ వచ్చేస్తుంది, వ్యూస్ చాలా ఉన్నాయి, చాలా మనీ వచ్చేస్తుంది. అంటే బేసిక్గా పీపుల్కి ఉన్న ఏంటి అని అంటే ఒక ఇమేజ్ ఏముంటుంది అంటే కాంటెంట్ క్రియేటర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళపైన వీళ్ళకేంటి చాలా డబ్బులు వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా తినేస్తారు అని ఫ్రీగా నో, నాట్ ఆల్ ద టైమ్. మేబీ అందరికీ అది వర్కౌట్ అవ్వదేమో. సో గుర్తుపడుతున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను మీ వీడియోస్ చూస్తుంటాను, లైక్ చేస్తుంటాను, నాకు మీరంటే ఇష్టం. సో నాకు కాంటెంట్ క్రియేటర్ కంటే నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడైతే లైవ్ అయిందో జనాలకి నేను దగ్గరగా తెలిసింది అప్పుడే వాళ్ళకి. సో అక్కడ నుంచి అప్పటి వరకు మీ వీడియోస్ బాగుంటాయి, మీ స్మైల్ బాగుంటుంది అట్లా ఇస్తుండే. ఐ యూస్ టు ఫీల్ ఓకే హ్యాపీ, థ్యాంక్ యూ, అక్కడి వరకు. బట్ దాని తర్వాత చాలా మంది అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా, అండ్ మమ్మీ ఏజ్ వాళ్ళు, డాడీ ఏజ్ వాళ్ళు, అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళు, దే స్టార్టెడ్ టెల్లింగ్ మీ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పిల్లల అకౌంట్ నుంచి టెక్స్ట్ చేసి నాకు నీలాంటి కూతురు ఉంటే బాగుండేది, నా కూతుర్ని నీలాగే పెంచుతాను. సో ఆ ఫేస్ చాలా బాగుంది. లైక్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా నుంచి వేరే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, లైక్ వాళ్ళు ఏమైనా ఇన్స్పైర్ అవ్వాలి నా నుంచి అనేది నాకు ఎప్పుడు ఉంటుండే. సో ఆ ఇమేజ్ కోసమే స్టార్ట్ చేసినాను వీడియోస్ అనేవి. సో ఆ ఫేస్ చాలా బాగుంది. వెన్ సమ్వన్ సేస్ నువ్వు నా ఇన్స్పిరేషన్ అంటే నాట్ ఈజీ, అది అంత ఈజీగా రాదు వర్డ్ ఇన్స్పిరేషన్ అన్న వర్డ్. సో చాలా బాగుంది, ఇమేజ్ బాగుంది, కొన్ని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, బట్ ఫైన్. మనం ఎవరికి ఎంత లేవు. ఎదిగితే అంత వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఒక దేవుడే చాలా మందికి నచ్చాడు, నాకు ఇది ఫేవరెట్ గాడ్, వాళ్ళు ఫేవరెట్ గాడ్, నేను ఎంత అనిపిస్తుంది. సో ఫైన్. సో మీ ఫుల్ నేమ్ ఏంటి? అనుష, కానీ నేను అందరూ నన్ను అందరూ అను అని పిలవడం స్టార్ట్ చేసి నా ఐడి కూడా అను అని పెట్టేసుకున్నాను అనమాట. అను అనేసారు. అప్పుడప్పుడు ఎవరైనా అనుష అనిపిస్తే బియర్డ్ అనిపిస్తుంది. అవును కదా నా పేరు అనుష, గుర్తు చేసుకున్నాను. Yeah. నైస్. సో మొత్తానికి ఫైనల్ గా ఒక మంచి కెరియర్ అయితే బిల్డ్ చేశారు. బట్ ఈ ఫేమ్, బయట గుర్తుపట్టడం, మనల్ని నిజంగానే లైక్ చేసే వాళ్ళు ఉండడం అంత బాగానే ఉంటుంది. అది ఎంత బాగుంటుందో అంతే నెగిటివిటీ కూడా ఉంటుంది. చాలా. దాన్ని ఎలా ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? సో స్టార్టింగ్ లో ఏం చేస్తుండే అంటే ఎవరైనా అంటే నాకు కోపం చాలా ఎక్కువ, రియాక్ట్ అయిపోతుండే నేను బ్యాడ్ కమెంట్స్కి. అంటే వాళ్ళు ఏదన్నా ఒక కౌంటర్ ఇస్తుండే, సో చాలా రియాక్ట్ అవుతుండే. దెన్ మై ఫ్రెండ్స్ టోల్డ్ మీ రియాక్ట్ అవ్వకు, చేసేవాళ్ళు చేయనివ్వు, రియాక్ట్ అవ్వకు అని చెప్పేసి. దెన్ కొన్ని డేస్ తర్వాత నేను ఈ జర్నీలో రియలైజ్ అయింది ఏంటంటే నేను ఎంత ఎక్కువ రియాక్ట్ అయితే వాళ్ళకి అంత అటెన్షన్ ఇస్తున్నానేమో అని అనిపించింది ఒక పాయింట్లో. అండ్ డిలీట్ చేస్తుండే నేను కమెంట్స్ కూడా, నాకు నచ్చకపోతే. నాకు నచ్చదు లేకపోతే ఎవరో బ్యాడ్ వర్డ్స్ మాట్లాడిండ్రు అని కాదు, కానీ మమ్మీ నన్ను కంటిన్యూగా స్టాక్ చేస్తుంది. మమ్మీ లైక్స్ టు వాచ్ మీ అనమాట. 100 times ఒక వీడియో పోస్ట్ చేస్తే దాన్నే పదే పదే చూస్తుంటుంది. నాకు తెలిసి ఒకవేళ వ్యూస్ కౌంట్ పెడితే మమ్మీ అకౌంట్ నుంచి ఒక 1000 views ఉంటాయి కావచ్చు ఒక వీడియోకి. నా వాయిస్ నాకు ఇరిటేషన్ వచ్చి అంతగా చూస్తుంటుంది మా మమ్మీ నా పక్కన కూర్చొని. సో షీల్ రీడ్ ఎవ్రీ కమెంట్. వాళ్ళకి హర్ట్ అవుతుంది, దే డోంట్ నో ద వరల్డ్ అవుట్ సైడ్ కాబట్టి ఏంటి ఇట్లా మాట్లాడేస్తున్నారు, ఇట్లా అనేస్తున్నారు అని చెప్పేసి. నేను లేటర్ ఇప్పుడు మమ్మీకి కూడా అర్థమైపోయింది. షీ అండర్స్టూడ్ ద మార్కెట్ అండ్ లాజిక్. షీ ఈజ్ అ టీచర్. సో నేను కూర్చొని ప్రతిసారి చెప్తుంటా అనమాట, మమ్మీ నువ్వు అట్లా ఫీల్ అవ్వద్దు,
నేనే కాదు ఎవరు చేసినా ఇట్లా వస్తుంది, బాయ్స్ చేసినా హైట్ చెప్పండి చెప్పండి, నా ఇంటర్వ్యూ కింద కమెంట్లు కూడా చూపించండి ఒక్కొక్కసారి. వస్తూనే ఉంటది అని చెప్పేసి సో డిలీట్ చేయడం మధ్యలో చేసాను. దెన్ నౌ డిలీట్ చేయట్లేదు. నాకు అనిపించింది ఎంత బ్యాడ్ వర్డ్స్ నువ్వు మాట్లాడితే దట్ షోస్ యువర్ కల్చర్, నా కల్చర్ కాదు. అవును. నేను తప్పు చేస్తే నేను కరెక్ట్ చేసుకుంటా, నేను నేర్చుకున్నప్పుడు. నేను ఎవరు కాదు ఎవరిని కరెక్ట్ చేయడానికి, అండ్ మనం ఇక్కడ స్వామి వివేకానంద కదా అందరికి లెసన్స్ నేర్పేయడం నాకు అనిపించింది. అది వాళ్ళ కల్చర్, వాళ్ళ అప్బ్రింగింగ్, నాకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ బ్యాడ్ వర్డ్ పెట్టినా నేను వదిలేయడం నేర్చుకున్నా. సో వేర్ ఐ ఫౌండ్ నా ఫాలోవర్స్ వాళ్ళని తిట్టడం స్టార్ట్ చేశాను. నాకు ఆ పని తప్పించేసింది అనమాట. వాళ్ళే నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు, నీకు తెలుసా తన గురించి. దెన్ ఐ ఫెల్ట్ వెరీ గుడ్. సో మనల్ని హేట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని డిఫెండ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. లెట్ ఇట్ బి, లెట్ దెమ్ టేక్ ద ఛార్జ్. అంత లవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పేసి సో వదిలేసుకోవడమే బేసిక్. ఎట్లా అంటే గార్ద మీద వాన పడితే ఎద్దులు వేసుకున్నట్టు సమ్ టైమ్స్ అంతే. అంటే జనాలకు అది అలవాటు మంజుష. లైక్ ఎట్లా అంటే జస్ట్ దట్ సోషల్ మీడియాలో ఉన్నంత మాత్రాన వీళ్ళన్నిటికీ ఓపెన్, దే ఆర్ ఓపెన్ టు ఎవ్రీథింగ్. తిట్టినా పడతారు ఏదైనా. అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం చాలా లైక్ అట్లా ఒక వర్డ్ యూజ్ చేయాలో వద్దలేదు, తెగపడిపోయి ఉన్నారు వీళ్ళు, సో మనం ఏదన్నా అనొచ్చు వీళ్ళని. సో దట్ షోస్ దర్ కల్చర్. బట్ ఫైన్, అందరూ మైండ్ సెట్ సేమ్ ఉండదు కాబట్టి అందరు మైండ్ సెట్స్ ఒకలా ఉండదు, అందరూ ఒకేలా ఉండరు. ఉండరు. సో సో అందరినీ ఒకేలా ట్రీట్ చేయడం వాళ్ళ తప్పు. అంతే. నేను ఇంకా వదిలేసుకోవడం స్టార్ట్ చేసినాను. అరే మీరేమన్నా అనుకోండి రా బాయ్, మీరెన్న అనుకున్నా నేను చేస్తూనే ఉంటా వీడియోస్. సో వాళ్ళే ఒకరోజు టైర్డ్ అవ్వాలి తప్ప నేనేం చేసేది లేదు. సో వదిలేసుకోవడం నేర్చుకున్నా. పేషియన్స్. సో నాన్నగారి గురించి చెప్పారు. Hmm. అసలు నిజంగా అది చాలా ఎమోషనల్. ప్రతి Yeah. డాక్టర్కి, ప్రతి కూతురికి మెయిన్ అందరికన్నా ఫాదరే ఇష్టం. ఫాదరే ఇంపార్టెంట్. ఎంత డ్రింక్ చేసిన నాన్న అయినా సరే కూతురికి నాన్నే కదా, అమ్మ కన్నా ఎక్కువ. ఎస్. బట్ మిస్ అవుతున్నారా నాన్నని? చాలా లైక్ ఎవ్రీడే ఒక అంటే సబ్ కాన్షియస్ లో రన్ అవుతూనే ఉంటాడు డాడీ. ఇఫ్ ఐ డూ సంథింగ్ ఏదైనా చేసినప్పుడు డాడీ ఉంటే ఇట్లా రియాక్ట్ అయ్యేదేమో, డాడీ ఉంటే ఇప్పుడు ఎంత బాగా ఫీల్ అయ్యేవాడేమో. హీరో హీరోయిన్స్ తో నేను రీల్స్ చేస్తున్నప్పుడు ప్రమోషన్స్, అరే ఈ హీరోయిన్ కలిసినందుకు డాడీ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేది, వీల్ ఫేవరెట్ గా. సో చాలా అనిపిస్తుంది వెన్ పీపుల్ ఆర్ టాకింగ్ సో గుడ్ అబౌట్ మీ రిలేటివ్స్ లో, మా డాడీ ఉండుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యో అనిపిస్తుంది. బట్ బాగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా డాడీ గుర్తొచ్చే సందర్భం ఏంటి? ఎవ్రీడే నాకైతే లైక్ యూనో ఎక్కువ నాకు ఏ సిచ్యువేషన్లో గుర్తొస్తారంటే నేను ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, ఇంతకుముందు ఆఫీస్లో ఉన్నప్పుడు లేట్ అవుతుంటే మనకి షూట్స్లో ఫాదర్స్ కాల్ చేసి ఎక్కడనో నాన్న అని అడిగినప్పుడు నాకు కాల్ రాదు కదా, దట్ విల్ హిట్ మీ అలాట్. నాకు కాల్ రాదు. సో నేనే ఊరికే డాడీ ఫోన్ నుంచి నేనే నా ఫోన్కి ఫోన్ చేసుకుంటున్నాను జస్ట్ టు సీ ద డాడీ అన్న. సో అది చాలా హర్టింగ్ ఉంటుంది. అరే నన్ను ఎవరు అడిగే వాళ్ళు లేరు కదా, తిట్టే వాళ్ళు లేరు కదా, ఎంతసేపు అవుతుంది. సమ్ టైమ్స్ ఐ మిస్ దట్. తిట్టినప్పుడేమో అనిపించేది ఎందుకు డాడీ నన్ను ఊరికే తిట్టే, బట్ వెన్ వాళ్ళు లేనప్పుడు తిట్టడానికి కూడా ఒకరు కావాలి కదా, లేరు అని. సో ఫోన్ వచ్చినప్పుడు మిస్ అవుతుంటా. పక్కన ఫ్రెండ్స్ ఎవరికైనా ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా లాంగ్ టైం మాట్లాడితే నాకు జెలస్ ఫీల్ అనిపిస్తుంది. పెట్టేవచ్చు కదా ఎంతసేపు మాట్లాడదు, బికాస్ నేను తీసుకోలేకపోతా. ఎందుకంటే నాకు లేరు కదా డాడీ. అండ్ ఎవరైనా డాడీ ఏజ్ వాళ్ళు నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు నాకు వాళ్ళలో డాడీ కనిపిస్తారు అనమాట. మా డాడీ ఉండుంటే ఇలానే అడిగేవారేమో, డాడీ ఉండుంటే ఇట్లానే కనిపించే వాళ్ళేమో. సో ఆ మూమెంట్స్లో మోస్ట్లీ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళని లేకపోతే ఫ్రెండ్స్కి కాల్ వచ్చినప్పుడు చాలా. సో డాడీది ఎలా జరిగింది? డాడీ బేసిక్గా డాడీకి బిజినెస్ ఉండేది. దెన్ తర్వాత రియల్ ఎస్టేట్ కూడా ప్యారలల్గా చేయడం స్టార్ట్ అయింది. సో ఇంత ముందు కూడా ఒక దగ్గర చెప్పాను అనమాట. సో వీళ్ళు ఎలా అంటే వీళ్ళ మనీతోనే ఫస్ట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేపించేసి దెన్ వాళ్ళు ల్యాండ్స్ సేల్ చేస్తారనమాట. సో ఆ ప్రాసెస్లో డాడీ ఒక 4-5 చేపించేసి పెట్టినారు, అంటే క్లయింట్స్ రెడీగా ఉంటే. బట్ కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చేసరికి ఎవరిది వాళ్ళు లైక్ డ్రా అయిపోయినారు అనమాట. మేము తీసుకోము అనేసరికి డాడీ ఇంట్రెస్ట్ కానీ వీళ్ళ కోసం రిజిస్ట్రేషన్స్కి తెచ్చి ఇది రొటేట్ చేసింది. సో డాడీకి అన్ని మిస్కాల్కులేషన్స్ అయినాయి. ఇంతకుముందు కూడా డ్రింక్ చేస్తుండే కానీ ఇంత ఓవర్గా కాదనమాట. లైక్ ఎట్లా అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు 24/7 అసలు ఇంకా చెప్పని రోజు లేదు. మమ్మీ చెప్పింది, నేను చెప్పినాను. ఇంకా కోవిడ్లో చాలా టఫ్ ఉండే మనందరికీ. లైక్ సర్వైవ్ అవ్వడమే చాలా ఎక్కువ కోవిడ్లో. ఎవరికి ఇన్కమ్ లేదు. మమ్మీ టీచర్గా ఉంటుండే, స్కూల్స్ క్లోజ్ అయిపోయింది, నేను ఒక్కదానే. సో చాలాసార్లు కూర్చోబెట్టి మాట్లాడా డాడీతోని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీకు ఏం ప్రాబ్లం అని చెప్పేసి. నేను కోవిడ్లో వెళ్ళినాక ఒక 1 month తర్వాత అంటే అబ్జర్వ్ చేసినాను కంటిన్యూస్గా ఇట్లా డ్రింక్ చేస్తుంటే. ఒకసారి కూర్చోబెట్టి చాలా ఏడ్ చేసాను.
నాకు ఇట్లా ఒక 5 to 7 lakhs వరకు ఇట్లా ఉంది, బయట ఒక 3 lakhs ఇచ్చేది ఉంది, అండ్ ఒక మిగతా అమౌంట్ అంతా ఇట్లా రిజిస్ట్రేషన్స్ కానీ తెచ్చినవి ఉన్నాయి. సో నేను ఇప్పుడు అది కట్టాలి, నేను ఇంట్రెస్ట్కి తీసుకొని వచ్చినాను. ఆ ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్ళకి కూడా వాళ్ళని కూడా ఏమనలేవు, కోవిడ్ అందరికీ కాబట్టి వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు కూడా చాలా పుష్ చేస్తున్నారు మనీ ఇప్పుడు నాకు కావాలి అంటే కావాలి అని చెప్పేసి. సో అట్లా చేస్తుంటే దెన్ ఐ డిసైడెడ్, సరే కొడుకుంటే చేయకపోయేదా, కొడుకేంటి కూతురేంటి, నేను చేస్తాను. ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్, అట్లా బతికి కళ్ళ ముందు ఉండు చాలు, ఎందుకంటే నాన్నుంటే ఆ ధైర్యం వేరు. ఇప్పుడు నాన్నున్నప్పుడు నేను పోయి బయట షూట్ చేసుకుంటే అరే వాళ్ళ డాడీ ఉన్నారు ఇంట్లో అంటారు, నాన్న లేనప్పుడు షూట్ చేసుకుంటే వేరేలా మాట్లాడతారు అమ్మాయి గురించి. సో ఐ నీడ్ యూ, నాకు చెల్లకి మమ్మీకి ముగ్గురమే ఆడవాళ్ళం కాబట్టి ఎవరు లేరు, మామలు అట్లా ఎవరు లేరు, బ్రదర్స్ లేరు కాబట్టి నువ్వు ఉండాలి అని చాలా చెప్పాను. అప్పుడు బాగా ఏడ్చి హగ్ చేసుకుని ఒక 1 week హీ వాజ్ లైక్ ఆల్ రైట్, అంటే ధైర్యం వచ్చేసింది. దెన్ నేనే అన్ని డెప్స్ తీసుకున్నా, నేనే కడుతున్నాను. డాడీకి ఏమైపోయిందంటే ఆ అలవాటు కాస్త ఫస్ట్ భయంతో చేసినారు, దాని తర్వాత ధైర్యం ఎక్కువైపోయింది. నా కూతురు చూసుకుంటుంది కదా, నాకు ఇక బాధ్యత లేదు, ఇంకేముంది కట్టడానికి, ఇల్లు చూసుకుంటున్నా, డెప్స్ కడుతున్నా. సో మరి డాడీకి ఏమనిపించింది, నాకు అనిపించింది, నాకు సెన్స్ చెప్పింది ఏంటంటే ధైర్యం ఎక్కువైపోయింది, కట్టుకుంటుంది కదా, నా పైన ఏం రెస్పాన్సిబిలిటీ లేదు కదా, సో చేయడానికి కూడా ఏం లేదు కదా అని ఇంకా మళ్ళీ మార్నింగ్ నుంచి నైట్ వరకు స్టార్ట్ చేసిండ్రు అనమాట. సో ఇట్ వాజ్ లైక్ చాలా తిట్టి చెప్పాము, మంచిగా మాట్లాడి చెప్పినాము, అన్ని రకాలుగా చెప్పేసినాం. సమ్టైమ్స్ కొట్టేంత వరకు కూడా వెళ్ళి, ఎందుకంటే సిచ్యువేషన్స్ అట్లా అయిపోయినాయి, టాక్సిక్ అయిపోయినాయి మొత్తం. అసలు ఎట్లా అంటే ఇంట్లోకి స్టెప్ చేయగానే భయం 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 భయం, అట్లా చూడలేము ఎవరైనా 24/7 మన కళ్ళ ముందు వాళ్ళు తినకుండా వామిటింగ్స్ చేసుకోవడం, లేకపోతే సమ్టైమ్స్ హెల్త్ ఖరాబ్ అయ్యి ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ బాడీ పార్ట్స్ పడిపోతున్నాయి అని చెప్పేసి తెలియకుండా యూరినేట్ చేసుకోవడము. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు కోపం ఆబ్వియస్లీ వస్తుంది, బాధ కంటే ఫస్ట్ కోపం వస్తుంది, ఏం తక్కువ చేస్తున్నాం అని చెప్పేసి. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. బట్ డాడీకి బీపీ ఉండే, హై బీపీ. తాగి ఉంటే ఎట్లా తెలుస్తుంది మనకి బీపీ ఉంది, టెన్షన్ అవుతుందని? ఆల్కహాల్ తీసుకోకపోతే తెలుస్తుంది కదా మనకి ఏదో అవుతుందని. సో డాడీ బాడీకి ఆ ఛాన్స్ ఇవ్వలేదు, హింట్స్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వలేదు. సో హై బీపీ ఉండడం వల్ల బ్రెయిన్లో ఫీచర్స్ వచ్చినాయి అనమాట, క్లాట్స్ అయిపోయి అవన్నీ ఒకటేసారి బస్ట్ అయిపోయినాయి, ఫిట్స్ వచ్చి. సో ఇట్ ఆల్ హ్యాపెండ్ ఇన్ 8 hours. అసలు సీరియస్ అయ్యి ఒక హాస్పిటల్కి వెళ్ళి 10 days తర్వాత అట్లా కూడా అవ్వలేదు. ఇప్పుడు ఫిట్స్ వచ్చింది, నేను డాడీని తీసుకొని వెళ్ళినాను. మమ్మీకి హాస్పిటల్స్ అంటే భయం, మమ్మీని ఇంట్లోనే ఉండమని చెప్పినాను. చెల్లె యూకేలో ఉంది, నేను డాడీని తీసుకొని వెళ్ళినాను. ఒక 2 hours బాగానే ఉన్నారు. బట్ దెన్ హీ స్టార్టెడ్ లూజింగ్, లైక్ నాకు బ్రీతింగ్ రావట్లేదు అన్నారు. దెన్ డాక్టర్స్ వాళ్ళ ట్రయల్స్ వాళ్ళు చేసినారు, కానీ ఒక 8 hours జరిగిపోయింది అంత. నాకే అనిపిస్తుంది అరే ఇట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసిన ఏంటి నేను. సో ఆ 8 hours జరిగేసరికి చాలా మందికి సీరియస్ అయ్యి మనం చాలా మనీ పెట్టి అదొకటి అనేది బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది, మా డాడీకి బాగాలేదు 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 అని. ఇది అట్లా కాదు కదా, 8 hours నాకేం అర్థం కాలేదు. సో ఇప్పటికీ నేనే గిల్ట్ ఫీల్ అవుతాను, నేను ఇంకేమైనా చేయాల్సిందేమో, ఇంకెక్కడికైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిందేమో, నేనే చంపేసుకున్నానా, కరెక్ట్గా నేనే ట్రీట్మెంట్ ఇప్పలేదా. సో ఐ వాజ్ ఇన్ డిప్రెషన్. లైక్ నేను పడుకొని కూడా రాత్రి లేచి నాకు రోజు ఒకటే డ్రీమ్ వస్తుండే, రోజు డిఫరెంట్ హాస్పిటల్స్కి తీసుకుపోతుండే నా డ్రీమ్లో. అంటే నాలో అది ఉంది గిల్ట్, నేను వేరే హాస్పిటల్ తీసుకుపోయి ఉంటే బతికే వాళ్ళేమో, వేరే డాక్టర్స్. బట్ డాడీ చనిపోయిన తర్వాత కూడా నేను డాడీ ఫైల్స్ రిపోర్ట్స్ అన్ని పట్టుకొని చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ దగ్గర కూడా వెళ్ళినా. నా గిల్ట్ నాకు అది ఉండేది, నేనే చంపేసినా అన్నది నాకు ఉండేది, అంటే నేనేమైనా తక్కువ చేసినా అని. సో వెళ్తే ఎవ్రీవన్ సెడ్ నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా మాక్సిమం ఇంకో 2-3 days ఎక్కువ లైఫ్ ఇవ్వచ్చు వాళ్ళు ఎమర్జెన్సీ సపోర్ట్తో, కానీ అతనికి ఛాన్స్ లేదు ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయిపోయింది అని. ఒక డైజెస్ట్ అవ్వడానికి ఆ మాట 6 months పట్టింది. లైక్ నా తప్పు లేదు, ఇట్ హ్యాపెన్. లైక్ మమ్మీ కానీ ఇంకా క్లోజ్గా ఉన్న పెద్దమ్మ కానీ అమ్మమ్మ కానీ వాళ్ళందరూ నీ తప్పు కాదది, తను తాగి అట్లా చేసుకున్నారు, కానీ నాకు అది ఉండిపోయింది. అంటే ఓవర్ లవ్ అనమాట, నేనేమన్నా చేయాల్సిందేమో అది అనేది అట్లా ఉండిపోయింది. సో ఆల్కహాల్ వల్లనే, ఆల్కహాల్ అండ్ స్మోకింగ్. సో నేను అందరికీ కూడా అదే చెప్తా, మరీ మానేయండి తక్కువ చేయండి అని అనకపోయినా ఒక లిమిట్ ఉంటుంది. డాక్టర్స్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తారు 90 తీసుకోవచ్చు 90 ml అని, బట్ అన్నిటికీ ఒక లిమిట్ ఉంటుంది. సో చాలామంది ప్రౌడ్ ఫీల్ అవుతుంటారు మంజుష, నేను చూసిన వాళ్ళని. మా డాడీ కూడా చెప్తుండే, నేను 30 years నుంచి తాగుతున్నా, 20 years నుంచి తాగుతున్నా, స్మోక్ చేస్తున్నా, నాకేం కాలే, నాది ఐరన్ బాడీ అని. జనరల్గా స్మోక్ చేసే వాళ్ళతో, ఆల్కహాల్ తాగే వాళ్ళతో మనము కమ్యూనికేట్ చేస్తే, ఇంటరాక్ట్ అయితే వాళ్ళు చెప్పేది ఇదే ఫస్ట్, నాకేం కాదు, నేను 20 years నుంచి తాగుతున్నా, అసలు ఇప్పటివరకు నాకు ఫీవర్ కూడా రాలేదు. సో అలాంటి వాళ్ళకి, ఆ కేటగిరీ ఉన్న బాడీ వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్స్టాల్మెంట్స్లో హెల్త్ పోదన్నమాట.
ఒక్కటేసారి కొడితే పార్ట్స్ అన్ని పడిపోవాలన్నమాట. ఫస్ట్ లివర్ నుంచి స్టార్ట్ అయిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. సో అది వాళ్ళు రికగ్నైజ్ చేసుకోరు. దే ఫీల్ వెరీ ప్రౌడ్. నాకేం కావట్లేదు, అయ్యో సో అండ్ సో చనిపోయినరా, తాగి అరే నేను ఎన్ని ఇయర్స్ నుంచి తాగుతున్నా నాకు అవ్వలేదు. అవుతుంది, అందరికీ అవుతుంది, కొంచెం లేట్గా కొంచెం ముందు. ఎందుకు అక్కడి వరకు తెచ్చుకోవాలి అన్నది నా క్వశ్చన్. సో వినరు కూడా, అది సైకలాజికల్గా అది కూడా ఒకటి అనమాట, వినరు. సో డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే కూడా, డానీ కూడా తీసుకెళ్ళినప్పుడు హీ సెడ్, డాక్టర్ చెప్పిండనమాట, మారుతాడు అన్న నమ్మకం అయితే పెట్టుకోకండి, మీ ట్రయల్స్ అయితే మీరు చేయండి, ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద కేసెస్ కూడా చూసినాము, అసలు ఎవరు మారరు, 1-2 months ఉంటారు, మళ్ళీ 3rd month స్టార్ట్ చేసేస్తారు. సో ఇట్స్ ఆల్ దట్, అసలు అక్కడి వరకు ఎందుకు వెళ్ళడం అన్నది నా పాయింట్ అనమాట. సో డాడీది అట్లా జరిగిపోయింది. ఇప్పుడు కూడా అంటే తలకూరు పెట్టడం అనేది Yeah. చాలా డిఫరెంట్. అంటే అంటే ఆడపిల్ల అనేది పెట్టరు అంటారు కదా, అని అంటారు. బట్ అది అసలు అంత డేర్ ఎలా చేశారు, ఆ థాట్ అసలు ఎలా యాక్చువల్ వచ్చింది? గా పెట్టిన తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయో నాకు తెలీదు. అంటే పెట్టిన తర్వాత అంత గుర్తొస్తారా, నేను ఇంకా అంత డిప్రెస్ అయిపోతా అన్నది అప్పుడు తెలియదు. అప్పుడేదో లైక్ ఎట్లా అంటే ప్రేమలో మా డాడీ నేనే పెట్టాలి అని పెట్టేసినా, కానీ దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎట్లా అంటే చాలా హర్టింగ్ ఉండే అనమాట. ఊరికే ఆ డెడ్ బాడీ గుర్తొస్తుండే, కాల్చిందే గుర్తొస్తుండే, బోన్స్ నేనే తీసి కుండలో వేసేది గుర్తొస్తుండే, ఎందుకంటే ఎవరు కొరివి పెడితే వాళ్ళే బోన్స్ తీసి మనం కలపాలి కదా. అవన్నీ కాన్సిక్వెన్సెస్ నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, అండ్ మనం ఎప్పుడు చెయ్యం కదా, చూడలేదు కూడా ఎప్పుడు శ్మశానం. మా దాంట్లో శ్మశాన వాటిక కూడా వెళ్ళొద్దు. సో నేను ఎప్పుడు ఆ రిచువల్ చూడలేదు. బట్ ఒకటే పాయింట్ ఎందుకు పెట్టాలి అని అనుకున్నా అంటే, ఐ వాజ్ సో సెల్ఫిష్ అనమాట. ఇంకా లైఫ్లో ఇంకా ఏ ఈవెంట్ డాడీకి నేను దగ్గరుండి చెయ్యలేను, ఇదే లాస్ట్ ఇంకా నేను చేస్తే. సో ఆ ఒక్క మొండిగా ఆ పాయింట్ అన్నది నాకు బాగా బ్రెయిన్లో ఉండిపోయి, లేదు నేనే పెట్టాలి అని చెప్పేసి. సో అంటే నా రెస్పాన్సిబిలిటీస్, నా సిచ్యువేషన్స్ అన్నీ చూసి కూడా ఎవరు కూడా ముందుకు వచ్చి పెట్టొద్దు, అట్లా చెయ్యొద్దు అనడానికి కూడా ఎవరికి మనసు రాలేదన్నమాట. నా కోసం అందరు కాంప్రమైజ్ అయిపోయారు బేసిక్గా, మమ్మీ కానీ వేరే వాళ్ళు కానీ రిలేటివ్స్. సో నేను అనుకున్నా, లేదు నేను చేయగలిగింది ఇది ఒక్కటే. ఇంకొక మొండితనం కూడా ఉండే అనమాట. డాడీ అప్పులు నేను కట్టినప్పుడు హీఈస్ మైన్ కదా, నా డాడీ కదా, ఇద్దరు నేను ఆర్ చెల్లి చేయాలి, నేను చేస్తా, నేను పెద్ద కూతుర్ని కాబట్టి ఫస్ట్ నేను ఐ విల్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ అని. సో అట్లా వచ్చిన థాట్ అది, డాడీకి నేను చేయాలి అని. అదర్వైజ్ బ్రదర్స్ ఉన్నారు, కజిన్స్ లో, దేవర్ రెడీ, వాళ్ళు చేయను అనలేదు, బట్ నేను ఇవ్వడానికి రెడీగా లేను ఆ రెస్పాన్సిబిలిటీ. సో ఎప్పుడైనా డాడీ డ్రీమ్ లోకి రావడం, డాడీ మాట్లాడడం? చాలా సైకాలజికల్ ఇష్యూస్ వస్తాయి. ఎట్లా అంటే నేను ఏదైనా చేస్తే కూడా వెన్ ఐ ఫీల్ బ్యాడ్, అంటే నేను అనుకుంటా అనమాట ఏదైనా సిచ్యువేషన్ లో, డాడీ ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండే కదా, నేను ఇవాళ మిస్ అయినా నేను నాకు నేను మాట్లాడుకొని నైట్ పడుకుంటా. సో డాడీ వచ్చి మాట్లాడినట్టు అలాంటివన్నీ జరుగుతాయి అనమాట. ఏం కాదు, నేను నిన్ను చూస్తున్నా, నువ్వు అట్లా అనుకోకు, ఐఎమ్ వాచింగ్ యూ. లేకపోతే ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు నువ్వు అట్లా టెన్షన్ పడొద్దు, టాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి, మమ్మీని సతా. సో అంటే మేబీ డ్రీమ్స్ అనేవి నిజంగా వాళ్ళు వచ్చి మాట్లాడతారా లేదా అన్నది దట్ ఈస్ సెకండరీ ఫర్ మీ. ఐ ఫీల్ గుడ్, ఆ డాడీ వచ్చి నాతో మాట్లాడినారు. సో మమ్మీ కూడా షేర్ చేస్తుంటా, మమ్మీ నాకు ఇవాళ డాడీ కళలోకి వచ్చిండు, ఇట్లా ఇట్లా చెప్పాను అట్లా. సో షేర్ చేస్తూ ఉంటాను. సో మోస్ట్లీ వస్తుంది. నేను మిస్ అయినా, నేను ఏడ్చిన ప్రతిసారి నాకు డాడీ కళలోకి వచ్చి హగ్ చేసుకున్నట్టు వస్తుంది డ్రీమ్. అండ్ బాగా ఆ డిప్రెషన్ ఫేస్లో నేనే చంపేసుకున్నాను ఆ డాడీని అని నేను డిప్రెస్ అవుతున్నప్పుడు కూడా చాలాసార్లు ఇట్లా కళలో వచ్చి, నీ తప్పు కాదు, నేను నీ మాట వినాల్సింది అని అట్లా చెప్పినట్టు కూడా వస్తుండే. ఎమోషనల్ థింగ్స్ అవన్నీ అవుతుంటాయి. కానీ చాలా మిస్సింగ్ ఫీల్ ఉంటుంది. చాలా. డాడీ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు, ఏ ఎవ్వరు. woman అయినా అదే సరే. కదా, అమ్మని పెద్దమ్మని కూడా అమ్మ అని పిలవచ్చు, అమ్మమ్మని కూడా అమ్మ అంటాం, నాన్నమ్మని, కానీ నాన్నని మాత్రమే నాన్న అంటాం. దట్ ఈస్ మై ఫీలింగ్. ఎవరినైనా జోగా కూడా డాడీ అని పిలవలేము, నో వే. ఎందుకంటే నాన్న అనేవాడు ఒక్కడే, అసలు అది రీప్లేస్ కాదు కదా. కళలో కూడా వీ కెనాట్ ఇమాజిన్ సమ్వన్ ఎల్స్ వాళ్ళ ప్లేస్లో. అదే మమ్మీ ప్లేస్లో అయితే అమ్మమ్మని కూడా అనేస్తాము, పెద్దమ్మని కూడా అనేస్తాం, కానీ డాడీ ప్లేస్ ఎవ్వరు. సో ఎప్పుడు కూడా మీ లైఫ్ లో ఒక రిలేషన్షిప్, నాన్నలా చూసుకునే పర్సన్, నాన్నలాగా నన్ను చూసుకునే ఒక నమ్మకం ఎప్పుడు లేదా లైఫ్ లో? సో ఇవ్వడానికి ఒక అంటే నా జర్నీలో కొంతమంది బాయ్స్ ని చూసాను, అట్లా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అదర్ సైడ్ వాళ్ళు ఏంటి అన్నది పక్కకు పెడితే, నా సైడ్ నుంచి నేను పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు జనరలీ నేను టైం ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నాకు చైల్డ్హుడ్ ట్రామాస్ ఉన్నాయి. ఐ సెట్ దట్ డిప్రెషన్ అంటే లైక్ నేను మెడిసిన్స్ వరకు వెళ్ళి 1.5 year మెడికేషన్ మీద ఉండి నేను మళ్ళీ బయటికి తెచ్చుకున్నాను అనమాట. సో నాకు ఆ ఫేజ్ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి అండ్ డాడీ నుంచి ఎట్లా అంటే దట్ ఎమోషనల్ సపోర్ట్. అంటే కొంతమంది బాయ్స్ డాడీని హగ్ చేసుకోలేరు అది ఇది అని చెప్తారు కదా, ఈవెన్ నేను కూడా ఎప్పుడు డాడీని హగ్ చేసుకోలేదు, దూరం నుంచే. ఇష్టం డాడీ అంటే, కానీ డాడీ ఈజ్ నాట్ దట్, అంటే అలాంటి మైండ్ సెట్ ఉన్న వాడు కాదు డాడీ. అంటే పిల్లలంటే ఇట్లా హగ్ చేసుకోవాలి, కూర్చొని, నాట్ అ గుడ్ పేరెంటింగ్ అనుకోవచ్చు. అంటే మేబీ ఆయనకు కూడా అవేర్నెస్ లేదు.
సో అది బికాస్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. ఒకప్పుడు నిజంగానే ఉండేది కాదండి. ఇప్పుడు ఈ మధ్య ఇదంతా కిస్ పెట్టుకోవడం, హగ్ చేసుకోవడం, లేకపోతే మనకైతే లేదు. లేదు, ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మతో సమానంగా, కూతుర్ని కూడా తల్లితో సమానంగా అట్లా ఏం చూస్తారు. లేదు. దగ్గర తీసుకోవడం, కూర్చొని మాకు లేదు అది. మాట్లాడము, ఏదైనా ఉంటే మమ్మీకి చెప్తే అవును. మమ్మీ కమ్యూనికేట్ చేయాలి పెద్ద పెద్ద ఇష్యూస్ అంటే. సో అలాంటిది ఏమీ లేదు. కాకపోతే ఈ జర్నీలో నాకు ఉన్న ట్రామాకి నాకు అనిపించేది అనమాట. నాకు అనిపించేది నాన్నలాగా చూసుకోవాలి అని నేను అనుకోవట్లేను. ఎందుకంటే నాన్న ఎప్పుడు నన్ను అలా చూసుకోలేదు కదా. నేను ఏమని ఇమాజిన్ చేసి చెప్పాలి ఇంకొక మెన్కి? వాట్ ఎవర్ హూ ఎవర్ ఇట్ ఈస్, నేనేమనుకునేదంటే అ గుడ్ హస్బెండ్ Yes. అట్లా ఉంటే చాలు అని అనుకునేది. బట్ నాకు ఉన్న జర్నీలో మేబీ నా బ్లేమ్ నేనే తీసుకుంటా ఎప్పుడు. ఇట్స్ ఆల్ లైక్ నేను బ్రోకెన్ కాబట్టి, ఆల్మోస్ట్ వి క్రాస్ 25+ కాబట్టి నాకు అనిపిస్తుంది ఎవరో మనల్ని ఫిక్స్ చేయడం ఏంటి, ఎవరి వల్ల మనల్ని ఫిక్స్ చేయడం అయితే అవ్వదు మన సోల్ని. ఎందుకనంటే ఇవి అనేవి మన లైఫ్లో జరిగిన సెగ్మెంట్స్ అన్నీ చిన్నప్పటి నుంచి మనకు అలవాటే ఇక్కడికి వచ్చి ఇంత మెచ్యూరిటీతో ఉన్నాం. వాళ్ళకి ఆ సెగ్మెంట్స్ జరుగుండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. వాళ్ళకి మనం చెప్పినా మన బాధ సేమ్గా కన్వర్ట్ అవుతుంది అన్న నమ్మకం అయితే నాకు ఉండదు. సో వాళ్ళు స్టార్టింగ్లో అమ్మాయి అబ్బాయి కాబట్టి ఆ జోష్ బాగానే ఉంటుంది, బాగానే మాట్లాడతారు. బట్ వెన్ దే నో రియల్ మీ, కొంతమంది చాలా గుడ్ ఫ్రెండ్స్గా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది లేదు ఐ నీడ్ టు స్టాండ్ విత్ హర్ అన్న వాళ్ళు కూడా మధ్యలో గివ్ అప్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే అలా జరిగిన ప్రతిసారి నేను ఒకటే అనుకుంటా, లవ్ అనేది ఇంట్లో నుంచే రావాలి. ఫస్ట్ థింగ్, ఇంట్లో మనకి ఫుల్ ఫ్లెడ్జ్గా లవ్ ఉన్నప్పుడు బయట వాళ్ళతో మనకు పెద్దగా ఫరక్ పడదు. సో హౌ కెన్ ఐ బ్లేమ్ సమ్ అదర్ బాయ్స్, ఎవరైనా కానీ? ఎందుకంటే మన సిచ్యువేషన్ వాడు చూసి రావాలని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాకే అనిపిస్తుంది మేబీ దే డిజర్వ్ సమ్ వన్ బెటర్, వెళ్ళిపోతే వెళ్ళిపోనియండి. ఎందుకంటే ఈ ఫేజ్లో నాకు ఒక లవ్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, లేకపోతే అంత లవిడవిగా మెసేజ్ చేసుకోవాలి, గంటలు గంటలు కాల్స్ మాట్లాడి, ఈ ఫేజ్లో నేను లేను. ఐ నీడ్ మనీ, ఐ నీడ్ మై ఫ్యామిలీ. నేను వాళ్ళకు ఒక ఫౌండేషన్, ఒక బేస్మెంట్ ఇంకా సెట్ చేసేది ఉంది. నాకు అంత టైం లేదు. ఐ నీడ్ సమ్ వన్ నా జర్నీ అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు కావాలి. Yes. తిన్నావా ఉన్నావా ఫైన్, కానీ ఎక్కువసేపు మాట్లాడడము ఇదంతా నాకు ఇప్పుడు నేను ఇవ్వలేకపోతున్నా. ప్రాబ్లం వాళ్ళది కాదు, కానీ Of course. నేను ఇవ్వలేకపోతున్నా. True, మై true, ప్రాబ్లం true, దట్ true. ఈస్. నేను ఎప్పుడు అనుకుంటాను ఇంత చాటింగ్స్ ఏంటి, ఇంత కాల్స్ ఏంటి, ఓ మై గాడ్, ఎంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నారా, ఇదంతా ఎన్ని అది ఒక ఏజ్ లో బాగుంటది మనిషి, లైక్ 20s లో 21, 22 ఉన్నప్పుడు చాలా క్యూట్ అనిపిస్తుంది. 10th ఆఫ్టర్ ఇంటర్ ఆఫ్టర్ అప్పుడు టైం ఎక్కువ ఉంటది కదా, అరే చదువుకుంటున్నాం, ఏం రెస్పాన్సిబిలిటీస్ అంటే అప్పుడు. కానీ ఇప్పుడు అనేది వాళ్ళు చూస్తే నవ్వొస్తుంది కదా. అయితే ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇదంతా ఆ ఏజ్ లో జరగాల్సింది. జనాలు ఎందుకు ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా నుంచి, నాకు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి నువ్వేంటంత చిన్నపిల్లలా మాట్లాడుతున్నావు. సో ఆ ఫేజ్ వల్ల నేను ఎవరిని యాక్సెప్ట్ చేయకుండా, సో నేనే నా కన్ఫ్యూజన్స్ లో ఉన్నా, నేనే నా ట్రామాస్ లో ఉన్నా. ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీవన్. కానీ మెన్ కూడా తగిలే వాళ్ళు కూడా నాకు చాలా చెత్తగా తగిలిండ్రు నా జర్నీలో. లైక్ ఎట్లా అంటే ఐఎమ్ టూ మచ్ ఎమోషనల్ అనమాట. నేను ఏదైనా ఎమోషనల్గానే వెళ్తాను, లాజికల్గా వెళ్ళాను. ఏదున్నా ఎమోషనల్. నా పర్సన్ అని అనుకుంటే దేనికోసమైనా నేను నిల్చోడానికి రెడీ ఉంటాను. లైక్ నేను మమ్మీ డాడీకి అయితే ఎట్లా చేస్తానో ఆ పర్సన్కి కూడా అట్లనే చేస్తాను. కాకపోతే బాయ్స్ ఇవాళ రేపు లవ్ లో నిజంగా చెప్పండి అంటే, లైక్ మీ జర్నీలో, మీ ట్రావెలింగ్లో మనం ప్రతి ఒక్కరితో మాట్లాడతాం, లేదు అంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా పరిచయం అవుతూ ఉంటారు. అందరూ ఎట్ ఏ టైం బాయ్ ఫ్రెండ్స్ అయిపోరు, ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క సెక్టార్ లో. ఈ జర్నీలో మీరు చూసిన మైండ్ సెట్స్ ఏంటి? అబ్బాయిల మైండ్ సెట్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ట్రీట్ ఎలా చేస్తారు చాలా అమ్మాయిలు? డిఫరెంట్ గా. ఐ హ్యావ్ సీన్ బాయ్స్, కొంతమంది దే ఆర్ ఓన్లీ రెడీ ఫర్ హూకప్స్, ఓన్లీ దానికోసమే. బికాస్ ఇవాళ రేపు సెక్స్ అనేది ఈజీ అయింది, లవ్ అనేది హార్డ్ అయిందని నేను అనుకుంటా. ఎందుకంటే ఇంత ముందు అంటే ఇంత మనకు టెక్నాలజీ లేదు. ఓ రీఛార్జ్ చేసుకొని ఒక మెసేజ్ చేసి వాళ్ళ మమ్మీ డాడీ చూడకుండా రిప్లై ఇచ్చే వరకు చాలా టైం పడుతుండే. అక్కడ ఒక లాయల్టీ, ఒక పేషెన్స్, ఒక వెయిటింగ్ అనేది ఉంటుండే. అండ్ గట్టిగా స్టిక్ అవుతుండే ఒక పర్సన్ అనగానే ఒక పర్సన్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మెసేజ్ చేయొచ్చు. అండ్ మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు చూడకపోతే మనం వద్దనుకుంటే మళ్ళీ ఎమోషన్ మార్చుకుంటే డిలీట్ కూడా చేసే అంత టెక్నాలజీలో మనం ఉన్నాం. టు బి ఆనెస్ట్, సెకండ్స్ లో మనం డిలీట్ చేసేస్తున్నాం. ఈ టెక్నాలజీ ఎక్కువైపోవడం వల్ల దాచడం కూడా ఎక్కువైపోయింది. ఒక మాస్క్ వేసుకొని ఇంకో పర్సన్ లోపల ఉంటున్నాము, కానీ బయటికి ఇంకో పర్సన్ లాగా మాట్లాడతాము, కలుస్తాము, చేస్తుంటాము. సో ఇది బాయ్స్ తోనే కాదు, గర్ల్స్ మైండ్ సెట్ కూడా ఇలానే ఉంది ఈక్వల్లీ. సో ఎట్లయిపోయిందంటే కొంతమంది
90% బాయ్స్ ఎట్లున్నారు అని అంటే చాలా ఈజీగా అడిగేస్తున్నారు కమిట్మెంట్, లైక్ ఫిజికల్ కమిట్మెంట్స్. యూనో, ఆర్ యూ రెడీ ఫర్ దిస్? గర్ల్స్ కూడా ఈజీగా రిజెక్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు చెప్పు తీసుకొని కొట్టేస్తా అది ఇది అని చెప్పేసి అంటుండే, గొడవలు చేస్తూనే. ఇప్పుడు అట్లా కాదు, నో నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, చాలా ఈజీ అయిపోయింది రిజెక్ట్ చేయడం కూడా. వాళ్ళు కూడా ఇట్స్ ఫైన్, ఇఫ్ యూఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ దే ఆర్ గోయింగ్ బ్యాక్. ఇది అనే కల్చర్ ఎంత ఎక్కువైపోయింది అని అంటే లవ్ దొరకడం చాలా హార్డ్. సో ఒకప్పుడు సెక్స్ కోసం పెళ్లి చేసుకుంటుండే, లవ్ చేసి పెళ్లి చేసుకుంటుండే. ఇప్పుడు పెళ్లి అవన్నీ తర్వాత ఫస్ట్ ఇది జరిగిందా, ఓకే, లాట్ ఆఫ్ పీపుల్ ఇట్లా ఉన్నారు అనమాట. సో నాకైతే చూసిన మైండ్ సెట్స్, ఇంకా కొంతమంది చాలా లవ్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు. కొంతమంది అబ్బాయిలు అసలు అనిపిస్తుంది ఈ కాలంలో కూడా ఇంత ఏంట్రా బాబు ఇట్లా జిడ్డులాగా తగులుకొని అబ్బాయిలు ఉన్నారా, కావాలంటే కావాలి, అమ్మాయి యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా నేను ఉంటా నీతో అనే వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్ లో ఉన్నారు, అండ్ నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. నో మ్యాటర్ నేను యాక్సెప్ట్ చేయకపోయినా దూరంగా ఫ్రెండ్ లాగా ఇంకా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ ఫీల్ వెరీ గుడ్. అప్పుడప్పుడు పాపం ఆ మంచి గ్రీన్ ఫ్లాగ్ కూడా కదా, ఆ గ్రీన్ ఫారెస్ట్ లైన్ చూస్తే నాకు అనిపిస్తుంది నేనే రెడ్ ఏమో వాళ్ళ ముందు అంటే నాకు అనిపిస్తుంది దే డిజర్వ్ సమ్ వన్ బెటర్ కావచ్చు. ఎందుకంటే నాకు కొంచెం టైం కావాలి, అండ్ ఇప్పుడే పెళ్లి చేసేసుకొని చేసేది నాకేం లేదు. ఎందుకంటే ఫస్ట్ మమ్మీకి, చెల్లెకి, నాకు ఒక ప్రాపర్ హోమ్ లాగా మేము చేసుకున్న తర్వాత దెన్ ఐ టేక్ కేర్ ఆఫ్. ఎందుకంటే నేను ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి స్టెప్ అవుట్ చేస్తున్నా అంటే మమ్మీ కానీ చెల్లి కానీ వెనకకి తిరిగి నాకు ఇది లేదు అనాల్సిన అవసరం వాళ్ళకి రావద్దు. నేను ఏ సిచ్యువేషన్లో ఉంటాను వి నెవర్ నో, ఇవాళ రేపు ఎవరు ఉంటున్నారో ఉండట్లేదో అర్థం కావట్లేదు. సో మై ఓన్లీ థింగ్ ఇస్ ఉన్నన్ని రోజులలో డూ సంథింగ్ ఫర్ మామ్ అండ్ సిస్టర్ అండ్ లీవ్. సో అదొక్కటే. సో డైరెక్ట్ గా కమిట్మెంట్స్, డైరెక్ట్ గా ఫిజికల్ నీడ్స్ అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ నేను జనరల్ గా ఇప్పుడు ఇంకా అప్పుడైతే ఆఫీస్ లో ఉన్నంత వరకు అయితే జనరల్ గా డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే ఆఫీస్ కాబట్టి కొన్ని పాలసీస్ ఉంటాయి, జాబ్ పోతుంది అన్న భయం ఉంటుండే. ఇప్పుడు ఎప్పుడైతే కాంటెంట్ క్రియేటర్ అని ఇందులోకి వచ్చానో, పార్టీస్ జరుగుతుంటాయి కదా, ఫ్రెండ్స్ అట్లా హోస్ట్ చేస్తుంటారు కదా, జనరల్ గా మనం పార్టీస్ అటెండ్ అవ్వడానికి వెళ్ళినప్పుడు అక్కడ డిఫరెంట్ పీపుల్ ని చూస్తుంటాము, మనం పరిచయాలు పెంచుకుంటాము, కాంటాక్ట్స్ అవుతుంటాయి. మనం ఒక 10 minutes మాట్లాడేసి జస్ట్ నవ్వుకుంటా ఉంటే బై ద టైం మనం ఇంటికి వెళ్ళే లోపు చాలా మంది అడుగుతారు. లైక్ ఎట్లా అంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ అంటే మనమేమనుకుంటాం వాళ్ళకి నచ్చినామేమో, అది లవ్ ఏమో అంటే. నాకు ఫస్ట్ క్వశ్చన్ ఏ పరంగా మీకు ఇంట్రెస్టెడ్ అని అడుగుతున్నానంటే లేదు జస్ట్ యూనో ఉన్నంత కాలం ఉందామేంటి, ఐఎమ్ లైక్ ఉన్నంత కాలం ఉందామేంటి అంత కాన్ఫిడెంట్ గా. సో ఐ హ్యావ్ సీన్ బాయ్స్ రీసెంట్లీ, నేను ఒక న్యూ ఇయర్ రోజు కూడా ఒక పార్టీకి వెళ్తే ఐ హ్యావ్ సీన్ సమ్వన్ ఏంటి ఉన్నంతకాలం, అదే ఉన్నంతకాలం ఉందాము. అండ్ ఎంత క్లియర్ ఉందంటే వాళ్ళ గోల్, నాకు నా కెరియరే ఇంపార్టెంట్, నేను మ్యారేజ్ అయితే చేసుకోను, ఉన్నంత వరకు కలిసి ఉందాము, దెన్ నా కెరియర్లో అంటే ఏంటి అని అంటే నాకు ఇక ముందు కూడా అమ్మాయిలు వస్తుంటారు, నచ్చుతూ ఉంటారు, ఐ విల్ గో. అప్పుడు నాకు వద్దనుకున్నప్పుడు యూ నీడ్ టు స్టెప్ బ్యాక్, నువ్వే డ్రాప్ అయిపో అంతే. యూ నీడ్ టు నాకు కావాల్సినప్పుడు నువ్వు రా అంతే, నాకు వద్దనుకునేటప్పుడు నువ్వు వెళ్ళిపో. చాలా నీ ఎమోషన్ తో నాకు సంబంధం లేదు. నాకు అప్పుడు అర్థమైంది, ఓకే లవ్ దొరకడమే కష్టం రా బాబు, సెక్స్ దొరకడం ఈజీయే, లవ్వే కష్టం. సో ఐ నీడ్ లవ్ ఓన్లీ. ఇప్పుడైతే అనుగేమో సీరియస్లీ ఉంటాయి, చాలా ఉంటాయి. అంత ఈజీ అయిపోయింది జనాలకి. నాకు అవి విని కూడా ఎవరైనా సడన్ గా అడిగితే కూడా లేదండి ఐఎమ్ నాట్ దట్ అంటే, నాకు ఒక పర్సన్తో నేను నిజంగానే ఫిజికల్గా వెళ్ళాలి, పెళ్ళవ్వక ముందు నేను స్టెప్ చేయాలి అనుకుంటే, ఒకవేళ ఆ స్టేజ్ నాకు వస్తే నాకు లాట్ ఆఫ్ ఎమోషన్స్, ఎఫెక్షన్ కావాలి ఆ పర్సన్తోని. చాలా అంటే ఎమోషనల్లీ బాగా కనెక్ట్ అయిన పర్సన్. అదేంటి ర్యాండమ్గా ఎవరంటే వాళ్ళతో వెళ్ళి ఓకే ఉన్నంత కాలం ఏంటండి. సో ఇలాంటివి జరుగుతుంది, చూసా విన్నా, లైక్ రిజెక్ట్ చేసినవి కూడా ఉన్నాయి. హ్యాపెన్స్, ఇంకా వదిలేసుకోవడమే. అందుకేనా అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఏంటి నేను అన్ని చూసేసా, నాకు ఇంకెవరు. నాకు ఎట్లా అంటే నాకు ఎవ్వరు వద్దురా బాబు. సమ్ టైమ్స్ నాకు మమ్మీతోనే చాలా సేఫ్ అనిపిస్తుంది. ఈ మధ్య నేను ఇవన్నీ చూసిన తర్వాత బాయ్స్ అనే కాదు, గర్ల్స్ తో కూడా నాకు సేఫ్ అనిపించదు. వాళ్ళు చేసే థింగ్స్ కానివ్వండి, వాళ్ళ యాక్టివిటీస్ కానివ్వండి, ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం, కంప్లీట్ రైట్స్ ఉన్నాయి. కానీ ఏది ఆలోచించకుండా, పేరెంట్స్ గురించి ఆలోచించకుండా ఏ స్టెప్ అంటే ఆ స్టెప్ లైఫ్లో తీసుకొని వెళ్తుంటే, దగ్గర నుంచి చూస్తున్నప్పుడు అలాంటి ఫ్రెండ్స్ని అరే ఇంత లైక్ వాళ్ళకి అర్థమవుతుందా ఒక పాయింట్లో ఇవన్నీ వాళ్ళకి ఎంత హార్ష్గా ఉంటాయో అని. సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ సేఫ్. ఆ మోసాలు కానీ అమ్మాయిలు కూడా మోసం చేసుకుంటారు తెలుసా, ఇట్లా కూడా ఉంది, చీట్ చేసుకుంటుంటారు, అబద్ధాలు ఆడుతుంటారు. నిజంగానే ఒక అమ్మాయి ఎంత బ్యూటిఫుల్ గా ఉండి ఒక అమ్మాయి నార్మల్ ఎవరేజ్ ఉన్నా కూడా అమ్మాయి తట్టుకోలేదు. అమ్మాయి చాలా జరుగుతుంది. ఇంకా ఆ మ్యాటర్లో అబ్బాయిలు చాలా బెటర్.
ఒక మాట అనేసి మేబీ వెళ్ళిపోతారేమో కానీ వీళ్ళు అనేవాళ్ళు అమ్మాయిలు ఫ్రెండ్స్ అని మన చుట్టూనే ఉండి మనకి తెలియని కూడా తెలియదు వాళ్ళు అట్లా చేస్తున్నారు మనకి అని. సో అలాంటిది ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఉన్నాయి సిచ్యువేషన్స్ కానీ Oh. లైక్ నేను గొడవ పెట్టేసుకొని నువ్వు ఇట్లా చేసినావు అని అన్నాను. నాకు అర్థమైపోతే కనుక అవాయిడ్ చేసి మెల్లగా అవాయిడ్ చేస్తూ లైక్ కొంచెం దూరం ఉండిపోతా. సో ఐ ఫీల్ వెరీ సేఫ్ అనమాట. నేను రీసెంట్లీ మమ్మీతో చెప్తున్నా, అమ్మ ఐ డోంట్ నో చిన్నప్పుడు ఎట్లా ఉండేదో మా మైండ్ సెట్స్, కానీ ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదమ్మా. ఇంట్లో నువ్వు ఉంటే నీతో ఉంటే చాలా సేఫ్ అనిపిస్తుంది. ఎవ్వరు నాతో అబద్ధం ఆడారు, ఇప్పుడు ఎవ్వరు నన్ను ఇది అది అని అనరు. సో ఇట్స్ వెరీ సేఫ్. అంటే మళ్ళీ సేఫ్గా ఫీల్ అవుతున్నా పేరెంట్స్తో అన్న మాట వచ్చిందంటే హౌ సొసైటీ ఈస్ గోయింగ్ అవుట్ సైడ్ వి కెన్ ఇమాజిన్. సీరియస్లీ దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారు, చాలా. ఎన్ని షేడ్స్ చూసారు, ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటారు, ఎంత హట్టింగ్ తీసుకొని ఉండుంటారు, ఎన్ని ఏడ్చిన రోజులు ఉండి ఉంటాయి కదా. చాలా చాలా ఇప్పుడు నాకైతే ఒక హార్డ్లీ ఇప్పుడు అంటే ఒక డాడీ చనిపోయిన తర్వాత నాకు అసలు ఏడుపు అనేది ఆగిపోయింది, రావట్లేదు. నేను బాయ్స్ని చూసి నవ్వుకుంటుండే. జనరల్గా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏడుస్తుండే వాళ్ళకి ఇక్కడ వరకే వాటర్ వచ్చి కళ్ళు రెడ్ అయిపోయి ఆగిపోతాయి, కానీ ఏడవరు వాళ్ళు. నేను అరే అదేంట్రా నువ్వు ఏడవట్లేదు కానీ ఇప్పుడు మీ ఐస్ కూడా ఇక్కడ వరకే వాటర్ వచ్చి ఆగిపోతుంది. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే ఎమోషన్ ఏడుస్తున్నా అంటే నీళ్ళే రానక్కర్లేదు, మనసు నిండా బరువు ఉన్నా నువ్వు ఏడుస్తున్నావు కానీ జస్ట్ దట్ బయటికి టీయర్స్ రావట్లేదు. సమ్ టైమ్స్ వెనకాల బ్రెయిన్ అంతా నొప్పిలేస్తుంటది అనమాట. అంటే ఏడుపు వచ్చి అది బయటికి రాక ఫ్రీజ్ అయిపోయినట్టు. ఒకప్పుడు అనిపిస్తుండే అమ్మో ఎవరైనా కనిపిస్తే ఎవరైనా ఏం జరిగిందని అడిగితే ఏడ్చేస్తానేమో అని. ఆ ఫేజ్ కూడా దాటిపోయింది అనమాట. ఏమొస్తుంది, ఏడ్చినా ఏమొస్తుంది, ఎవరైనా ఏమొస్తుంది, ఎవరికి ఏం చెయ్యలేరు అనిపించింది. నేను కూడా ఎవరికి ఏం చేయలేను. ఇది నా స్ట్రగుల్, ఈ లైఫ్ లో నా ఫేట్ ఇట్లా ఉంది, నేను ఎంత బాగా లీడ్ చేస్తున్నా అనేదే ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. ఇంపార్టెంట్. వెళ్ళే వరకు నేను ఎంత బాగా నా లైఫ్ ని డిజైన్ చేసుకున్నా అన్నది మాత్రమే నా చేతిలో ఉంది. కానీ నేను ఎట్లా పుట్టిన ఎట్లా పెరిగింది అన్నది నా చేతిలో లేదు. కాబట్టి ఐఎమ్ లైక్ డిజైనింగ్ మై లైఫ్ అనమాట. ఓకే నా చేతిలో ఉన్నప్పుడైనా ఇట్ షుడ్ బి గుడ్. సో అంటే ఇప్పుడు లైక్ వాట్ ఈస్ ద లవ్ అంటే ఏం చెప్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? లవ్ మీద మీ ఒపీనియన్? లవ్ మీద ఒపీనియన్ ఉంది. కోర్స్ లవ్ ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. లవ్ మీద ఒపీనియన్ మారడానికి కారణం అవతల పర్సన్ అంతే. ఇద్దరు మనుషులు లవ్ని కరెక్ట్గా క్యారీ చేయకపోతేనే లవ్ స్పాయిల్ అయిపోతుంటది. కానీ అందరు ఏమంటారు అంటే లవ్లు చేయొద్దు, లవ్ ఇట్లా లవ్ అట్లా, లవ్ చేస్తే ఎట్లా అయిపోతావు నువ్వు, లవ్ చేస్తే నో, లవ్ చేస్తే అయిపోవు. లవ్ చేస్తే ఇద్దరు పర్సన్స్ కరెక్ట్గా లవ్ చేసుకోవట్లేదు. లవ్ అనేది ఒక ఫీలింగ్ అండ్ ఎమోషన్, అది నువ్వు ఎలా క్యారీ చేస్తే అట్లా వెళ్ళిపోతుంది. సో ఫర్ మీ నాకు లవ్ అంటే సమ్వన్ ఎవరైతే నా జర్నీ అర్థం చేసుకుంటారు. రైట్ ఫేస్ ఆర్ గుడ్ ఫేస్ ఆర్ వాట్ ఎవర్, బ్యాడ్ ఆర్ గుడ్. నాకు కమిట్మెంట్ అంటే అందరికీ హార్డ్షిప్స్ ఉంటాయి. నీకు ఏదైనా నచ్చట్లేదంటే నాతో కూర్చొని అప్పటికప్పుడు మాట్లాడి కమ్యూనికేషన్ నాకు లవ్ అంటే. కూర్చొని మాట్లాడి ఇది నచ్చట్లేదా, ఇది చేంజ్ చేసుకోవాలా, ఓకే ఇది చేయడం వల్ల నేనేం చేంజ్ చేసుకుంటే హౌ యుల్ ఫీల్ హ్యాపీ, ఇద్దరు ఒక మాట అనుకొని టుగెదర్ నడవాలేమో నేను అనుకుంటా. సో కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ లవ్ లో. నాకు అలాంటి పర్సన్ కావాలి, కమ్యూనికేషన్. ఫ్యూచర్ గోల్ ఏంటి? ఎలా సెటిల్ అవ్వాలని ఉంది, ఎలా సెటిల్మెంట్ చేయాలని ఉంది, ఫ్యూచర్ లో ఎలా ఉండాలని ఉంది? వాట్ యు ఆర్? గోల్స్ చేంజ్ అవుతుంటాయి అనమాట టైం టు టైం. పర్లేదు. యా నేను చదువుకున్నప్పుడు మంచి జాబ్ చేయాలి, యూనో ల్యాప్టాప్ పట్టుకొని ఇట్లా ఫార్మల్స్ వేసుకొని ఇట్లా ఆఫీస్లో నన్ను నేను మేనిఫెస్ట్ చేసుకుంటుండే అనమాట. సో ఐ డిడ్ దట్, అది అయిపోయింది. నౌ ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత, కాంటెంట్ క్రియేటర్ అయిన తర్వాత నాకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. నాకు యాక్టింగ్ కంటే ఎక్కువ హోస్ట్ అవ్వాలి, యాంకర్ అవ్వాలి, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మీ చైర్కి ఏమి ముప్పు పెట్టట్లేదు. సో సుమా గారు లాగా షీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అనమాట. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ సైడ్ అవ్వాలి. సో డెఫినెట్ గా నేను హోస్ట్ అయితే మీరు కూడా నా ఇంటర్వ్యూలో ఉంటారు. నిజంగా ఇంటర్వ్యూస్ చేసే వాళ్ళని, బిహైండ్ ద కెమెరా ఉన్న టీమ్స్ ని కూడా ఇంటర్వ్యూ చేయాలని నాకు చాలా ఉంటది. వీళ్ళ కష్టం ఎంత ఉంటది, పగవాడికి కూడా రావద్దు కెమెరా వెనకాల. కాదన్న గారు చేస్తారా సరదాగా మా సుమన్ టీవీలో? చేద్దాం, అంతే. వచ్చేయమంటారా? ఊరికి కూడా వెళ్ళాను ఇప్పుడు. లేదు, సరదాగా హ్యాపీగా ఊరెళ్ళండి, రండి. వచ్చిన తర్వాత మీకు నచ్చిన వాళ్ళని మా సుమన్ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేయండి. థ్యాంక్ యూ. సో ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సుమా గారు లాగా అలా పాతుకుపోవాలి అంటే, తన యాంకరింగ్ ఎంత నీట్ అనిపిస్తుంది అంటే నాకు వెరీ స్పాంటేనియస్. ఐ లైక్ ద వే షీ డూ అనమాట. ఇంతమంది న్యూ జనరేషన్స్ వచ్చినా తను అట్లానే నిల్చొని ఉందంటే నాట్ ఈజీ. సో అట్లా ఉండాలి అని, సో దానికోసమే ప్లాన్ చేస్తున్నా. బట్ బిఫోర్ దట్ నాకు అర్థమైంది ఏంటంటే, ఆఫర్స్
ఎదురుపడి రావు. మనం ప్రయత్నించాలి. అండ్ ఆల్సో ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను ఎవరో తెలియదు అన్నప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను మాట్లాడుతూ వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేశా. అంటే ఫస్ట్ ఒక బేస్ నేను క్రియేట్ చేసుకుంది. ఎవరో డైరెక్ట్ వచ్చి యు కమ్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్, నేను నీకు ఒక ఫేమ్ ఇస్తా అని చెప్పింది కాదు, చెప్పరు ఎవరు. ఎందుకంటే నాట్ ఈజీ. అది క్రింజ్ కంటెంటే కానివ్వండి, స్లో మోషన్స్ అవ్వనివ్వండి, మాట్లాడ ఆ కంటెంట్ కి సంబంధం లేదు. బట్ ఒక బేస్ క్రియేట్ చేసుకున్నామా లేదా. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. దెన్ ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు యూట్యూబ్కి ఎంటర్ అవ్వాలి, అక్కడ నాకు ఆ ఆడియన్స్ నాకు కావాలి ఇప్పుడు అని చెప్పేసి ఐ స్టార్టెడ్ యూట్యూబ్ అనమాట రీసెంట్లీ. సో ఇప్పుడు ఒక థీమ్తో ఐ థింక్ పోస్ట్ ప్రొడక్షన్ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు. సో సంక్రాంతి తర్వాత పాడ్కాస్ట్ వస్తున్నా. అమ్మాయి పాడ్కాస్ట్ చేసిన తెలుగులో ఇంకెవ్వరు లేరు. సో ఐ వాంటెడ్ టు స్టార్ట్ దట్, నాకు ఇష్టము. సో పాడ్కాస్ట్ ఒక థీమ్తో చేసి దెన్ దాని తర్వాత వాట్ ఐ షుడ్ డూ అనేది డిసైడ్ చేసుకుందాం. బట్ నా ఎండ్ గోల్ వచ్చేసి అట్లా యాంకర్ అవ్వాలి, మంచి మంచి షోస్ హోస్ట్ చేస్తూ ఉండాలి. సో అది. అండ్ ఫ్యామిలీ వైజ్ వస్తే ఒక పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, కార్, అండ్ హస్బెండ్ కూడా కొనుక్కోవాలా? కొనుక్కోవాలి కదా, కట్నం ఇస్తే కొనుక్కున్నట్టే కదా. సో ఈ సిస్టమ్ రావాలి, బాయ్స్ మనల్ని ఎదురు కట్నం వేసి తీసుకెళ్ళాలి. వస్తుందేమో ఇంకో 10 years తర్వాత, మేబీ నెక్స్ట్ 2 generations తర్వాత. ఎందుకంటే ఇవాళ రేపు అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా, చూస్తున్నారా? 30+ అయినా కానీ ఇంకా టైం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి చల్లరా పెళ్ళేంటి ఎప్పుడు చెప్పాడు పెళ్లి చేసుకుని అన్న ఫీలింగ్ లో ఉన్నారు. అట్లుంది కాబట్టి సో మమ్మీని ఎక్కడికంటే అక్కడ తిప్పగలగాలి, నేను అన్ని డివోషనల్ ప్లేసెస్కి తీసుకెళ్ళాలి. సో నేను ఊకే మమ్మీకి చెప్తుండే, మమ్మీ నాకు మంచిగా మనీ వచ్చి మనం సెటిల్ అయిపోతే నేను ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్తా, నచ్చింది తిందాము, అన్ని ప్లేసెస్ తిరుగుదాము. అండ్ చెల్లి ఇప్పుడు యూకేలో ఉంది కదా, జనరల్గా ఆలోచిస్తుంటారు అనమాట, చెల్లె రావాలి అంటే ఎవరైనా అబ్రాడ్ నుంచి 1-2 years తర్వాత వస్తుంటారు కదా, ఇట్లా చెల్లె మనల్ని మిస్ అవుతున్నానా కానీ టికెట్ వేసేయాలి, చెల్లె 1 week కోసం వచ్చి వెళ్ళాలి. సో అంత డబ్బు సంపాదించాలి మమ్మీ లైఫ్లో. ఆల్రెడీ సంపాదించవచ్చు, మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది అని నేను బిలీవ్ చేస్తా. అవుతుందేమో. బాగుంది అను గారు, చాలా క్లియర్ గా ఉన్నారు, చాలా క్లారిటీగా ఉన్నారు. బట్ నిజంగానే లైఫ్ అనేది ఆల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కదా. టేక్ హ్యాపీ ఉంటుంది, సాడ్ ఉంటుంది, గుడ్ బ్యాడ్ ఫేస్ ఎవ్రీథింగ్. బట్ ఎప్పుడైనా సరే రియాలిటీలోకి వస్తే అన్ని ఆల్మోస్ట్ గుడ్ బ్యాడ్ రైట్ ఆర్ రాంగ్ అన్ని చూసిన వాళ్ళని మనల్గా యాక్సెప్ట్ చేసే పర్సన్ కావాలి, బాగుంటుంది. ఎందుకంటే బేసికల్లీ ఇండిపెండెంట్ విమెన్ అంటే చాలా స్టబ్బన్ ఉంటారు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ వాళ్ళే అన్ని చేసుకుంటూ వస్తారు కదా, వాళ్ళకి ఎక్కడ నుంచి మెన్ సపోర్ట్ ఉండదు. వాళ్ళలోనే ఆ మాస్కులైన్ ఎనర్జీ అనేది ఉంటుంది, మగవాళ్ళలో ఉన్నంత ఎనర్జీ వాళ్ళలోనే ఉంటుంది, అన్ని వాళ్ళే చేసుకుంటూ వస్తారు కదా. జనరల్ గా నార్మల్ అమ్మాయిలనే నాన్న కన్నా బుజ్జి అంటే వినరు. సో వీళ్ళే బాయ్స్ లెక్క ఇంట్లో ఉండి మెన్ లాగా ఒక కొడుకులాగా అట్లా చూసి రెస్పాన్స్. సో కొంచెం వీళ్ళకి ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. అలాంటి అమ్మాయిలని చూసుకోవడానికి అబ్బాయిలు రెడీ ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే అమ్మాయికి పొగరు, అమ్మాయికి యాటిట్యూడ్ అనుకుంటారు. కానీ నో, మొండి స్టబ్బన్. ఏంటి అని అంటే వాళ్ళకి ఒక పాయింట్ అనేది ఫిక్స్ అయిపోయింది బ్రెయిన్లో, లైక్ మమ్మల్ని ఎవరు చూసుకోలేరు, ఏదైనా మేమే చేసుకోవాలి, మేమే చేస్తూ ఉండాలి, చచ్చేంతవరకు మేము పని చేస్తూ ఉండాలి, సంపాదిస్తూ ఉండాలి అన్నది పడిపోతుంది. కాబట్టి వాళ్ళు అంత మొండిగా ఉంటారు. బట్ వాళ్ళకి ఎక్కువ లవ్ కావాలి. వాళ్ళని లవ్ చేసి చూసే ఇట్ వుడ్ బి అమేజింగ్ యాక్చువల్లీ. అలాంటి పర్సన్స్ దొరికితే వాళ్ళ దగ్గర ఉన్నంత ప్రేమ ఇంకెవరి దగ్గర ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రియాలిటీ మిస్ అయిపోతున్నారండి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి రియాలిటీ నిజంగానే తెలుసు. వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్స్ కానివ్వండి, వాళ్ళు గిఫ్ట్స్ కోసం మనీ కోసం వెళ్ళరు వెనకాల. ఆల్ దే నీడ్ ఇస్ లవ్. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావు చేయి, ఐఎమ్ దేర్, నేను ఉన్నా నీ వెనుక, ఆ మాట వస్తే చాలు. అది ఆ ఒక్క వర్డ్ లేకనే అమ్మాయిలు అంత మొండిగా ఇండిపెండెంట్ ఉమెన్ అట్లా వెళ్ళిపోతున్నారు ముందుకు. అంతే, పెళ్లి చేసుకోను, నేను ఇట్లా ఉండిపోతా, అట్లా ఆ మైండ్ సెట్ అందుకే వస్తుంది. లేదు, నిజంగానే ఒక మంచి పర్సన్ వస్తారు ట్రూగా. సో ఇక్కడ నుండి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో అటు నుండి కూడా అంతే సేమ్ ఎనర్జీ, సేమ్ ఎఫెక్షన్. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే నిజంగా ప్రతి ఒక్క అమ్మాయికి కావాల్సింది ఎంత లాయల్ అనేది ఇంపార్టెంటే. బట్ ఆ ఇంపార్టెన్స్, ఆ అటెన్షన్ అనేది మోస్ట్ ప్రయారిటీస్. ఈ 3 కనుక ఏ అబ్బాయి ఒక అమ్మాయికి ఇచ్చాడంటే ఏ అమ్మాయి ఎక్కడి నుంచి అమ్మాయిలు కూడా ఇవ్వాలి పాపం. కోర్స్, ఎందుకంటే ఇది అండర్ రేటెడ్ వర్డ్ అనమాట. అమ్మాయిలు చూసుకోవాలి అని ఉండదు, అబ్బాయిలే చూసుకోవాలి అని మార్కెట్ లో ఇదొక లేదండి, అమ్మాయిలు కూడా చూసుకుంటున్నారు. కానీ జనరల్ గా ఎట్లుంటది అంటే మెన్ అనగానే వీళ్ళే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, వీళ్ళే జాబ్ చేయాలి రేపు. ఎందుకంటే 2 different థింగ్స్ వింటుంటాం. చిన్నప్పటి నుంచి నేను కూడా అట్లానే విన్నా, అమ్మాయివే కదా బాగా చదువుకో, జాబ్ చేసుకో, నీకు పెళ్లి చేసేస్తాం. అదే అబ్బాయి అయితే
నువ్వు జాబ్ చేయాలి అట్లయితేనే నీకు పెళ్ళి అవుతుంది, నువ్వు జాబ్ చేయాలి అలా అయితేనే నీకు ఎవరైనా అమ్మాయిని ఇస్తారు, నువ్వు జాబ్. సో 2 డిఫరెంట్ థింగ్స్. ఇది అనేది సొసైటీ మనకు అలవాటు చేసింది. దెర్ ఇస్ నో థింగ్ దట్ అబ్బాయి పని చేయాలి, అమ్మాయి మ్యారేజ్ చేసుకొని ఇంట్లో పిల్లల్ని లేదు. అబ్బాయి ఇంట్లో పిల్లల్ని చూసుకోవచ్చు, అమ్మాయి జాబ్ చేయొచ్చు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్ అంతే. సో ఈ వర్డ్ కూడా నాకు ఈ మధ్య లైక్ ఎట్లా అయిపోయిందంటే ఇట్లా అయిపోయింది అనమాట. అదేంటి జాబ్ చేస్తే చాలా స్పెషల్గా ఫీల్ అవుతున్నారు అమ్మాయిలు, ఫీల్ అవ్వకండి. ఇట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఓ నువ్వు మనిషివే, నువ్వు కూడా పుట్టినావు పెరిగినావు చదువుకున్నావు డబ్బులతోని, నువ్వు జాబ్ చేయాలి, నువ్వు కూడా అంతే. అబ్బాయిలకి ఏం చెప్తా అంటే అదేంటి పిల్లల్ని అమ్మాయి చూసుకోవాలి, నో నువ్వు కూడా మనిషివే, నువ్వు కూడా పిల్లల్ని చూసుకోవాలి. సో ఇట్స్ లైక్ ఈక్వల్ ఫెయిర్ ఆపర్చునిటీ. వీళ్ళే జాబ్ చేయాలి వీళ్ళే పిల్లల్ని చూసుకోవాలని లేదు. సో అదొకటి నార్మలైజ్ చేసుకుంటే బాగుండు. అది చాలా వెస్ట్రన్ కల్చర్లో ఉంటుంది. మనోళ్ళు అవసరం లేని వాటిలో వెస్ట్రన్ కల్చర్ని బాగా అలవాటు చేసుకుంటాము. ఏదైతే అవసరం ఉంటుందో ఫ్యామిలీకి అది అలవాటు చేసుకోమని. బాగుంది. మళ్ళీ కలుద్దాం, వెరీ సూన్ మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా. మళ్ళీ ఇలానే కూర్చొని మళ్ళీ మాట్లాడుకుందాం, చాలా Definitely, విషయాలు definitely. డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హోస్టింగ్ మీ. మళ్ళీ చెప్తున్నాను బికాస్ నేను జనరల్గా ఇంటర్వ్యూస్ చాలా మంది అడిగితే నేను చాలా చూజీగా ఉంటాను అనమాట. బికాస్ నాకు ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్, హూ ఈజ్ హోస్టింగ్ మీ. వాళ్ళు వినగలుగుతారా చేయగలుగుతారా అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ ఇంటర్వ్యూ కూడా నాకు ఒక మెమరబుల్ ఇంటర్వ్యూ వస్తుంది అండ్ పీపుల్ విల్ నో మీ సో క్లోజ్ అని నేను అనుకుంటున్నా. అండ్ సుమన్ టీవీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. నేనైతే బాయ్ చెప్పను బికాస్ మళ్ళీ మనం కలవాలి కాబట్టి. డెఫినెట్లీ కలుస్తాను. సో వెరీ సూన్, సీ యూ సూన్. See you soon. Thank you. థ్యాంక్ యూ.